వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉచిత ఇసుక పాలసీ విధానం అమలుపై నిర్దిష్టమైన కార్యాచరణ సిద్ధం. మీడియా సమావేశంలో కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహకిషోర్. ఇసుక రవాణా చేసే వాహనాలు రవాణా శాఖ వద్ద పేర్లు నమోదు చేయాల్సి ఉందని, ఇసుక కోసం వచ్చే వినియోగదారుని ఫోన్ నెంబర్, చిరునామా, ఆధార్ కార్డ్ నెంబర్ తప్పనిసరిగా ట్రాక్ షీట్లో పొందుపరిచి తదుపరి మాత్రమే ఉచిత ఇసుకను అందజేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 11 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉచిత ఇసుక విధానంలో కొత్త మార్గదర్శకాల మేరకు పంపిణీ విధానం ఉంటుందన్నారు. ఆలోగా జిల్లాల్లో ఉచిత ఇసుక పాలసీ విధానంలో వినియోగదారులకు అందుబాటులో ఇసుక అందజేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జిల్లాల్లో ఉచిత ఇసుక పాలసీ అమలు చేసే విధానంలో భాగంగా ఇసుక రవాణా చేసే వాహనాలు వివరాలు ఖచ్చితంగా ఆర్టీఓ వద్ద రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. రీచ్ వారీగా ఆయా వాహనాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వాటిని బ్లాక్ లిస్టులో పెట్టడం, 3 నెలల పాటు నిషేధం విధించడం జరుగుతుందని తెలియజేశారు. ఇసుక రవాణా విధానంలో నిబంధనలు ఉల్లంఘించే వాటికి సంబంధించి ఫిర్యాదులు స్వీకరించేందుకు 180042525540, 083324177711 కు ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఎస్బీటీ నరసింహకిషోర్ మాట్లాడుతూ ఇసుక అక్రమ నిల్వలు, అక్రమ రవాణా, మధ్యవర్తుల ప్రమేయం నివారించే క్రమంలో జిల్లాల్లో పటిష్టమైన నిఘా పెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. రీచ్లలోకి కేవలం అనుమతి పొందిన వాహనాలని అనుమతించేలా స్పష్టమైన ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. రీచ్ల వద్ద ఎటువంటి క్యూ లైన్లు లేకుండా నిర్వహణ వ్యవస్థ పటిష్టం చేశామన్నారు. రైతు సేవా కేంద్రాలలో రిజిస్ట్రేషన్ పాయింట్ వద్ద నమోదు చేసిన తదుపరి రీచ్ వరకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. ఇంకా వచ్చి లైన్లో 2-3 రోజులు వెయిట్ చేయడము, అలాగే 2-3 రోజులు వెయిట్ చేసినందుకు గాను ఆ రైతుని కూడా కస్టమర్ మీద వేయడం, ఇవన్నీ జరుగుతుంది. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి ట్రక్ షీట్ అనే సిస్టమ్ తీసుకొచ్చారు. వీల్ టేక్ కేర్ అండ్ ఎవరికి ఎటువంటి ఎక్స్‌ప్లాయిటేషన్ లేకుండా. థ్యాంక్ యూ సిఎస్ గారు అండ్ అదర్ అఫీషియల్స్. దీని మీద కామన్ మ్యాన్కి మనము ఫ్రీ చేసిన తర్వాత దేర్ మస్ట్ నాట్ బి ఎనీ ఎక్స్‌ప్లాయిటేషన్. దీన్ని కంట్రోల్ చేయడానికి కలెక్టర్ అండ్ ఎస్పీ షుడ్ వర్క్ టుగెదర్ అని చెప్పారు. సో గవర్నమెంట్ ఇంత ప్రెస్టీజియస్గా ఈ ప్రోగ్రామ్ తీసుకుంది కాబట్టి సో సెప్టెంబర్ 11 నుంచి ఎంటైర్ న్యూ పాలసీకి సంబంధించి ఐటీ సపోర్ట్తో దే విల్ బి డూయింగ్ టోటల్ స్ట్రీమ్ లైన్ అంటిల్ సచ్ టైం. ఇప్పుడు ఏదైతే శాండ్ హోల్డింగ్ పాయింట్ ఉందో పందలపూర్ కానీ పెంజాల్లో ఉన్న శాండ్ ఎక్స్పోర్టేషన్లో, అదే ట్రాన్స్పోర్టేషన్లో మనము నార్మల్ కస్టమర్కి ఎటువంటి ఎక్స్‌ప్లాయిటేషన్ లేకుండా చూడాలి. దీనికి కానీ కలెక్టర్ గారు ఈరోజు మొత్తం అందరి స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెట్టారు. దాంట్లో భాగంగా వాళ్ళు దే ఆర్ జనరేటింగ్ ఎ ట్రక్ షీట్. సో ట్రక్ షీట్లో ద ఎంటైర్ డేటా విల్ బి దేర్. సో ట్రక్ షీట్ ఉంటేనే దట్ ట్రక్ విల్ బి అలౌడ్ అప్ టు ది హోల్డింగ్ ఏరియా టు లోడ్ ది శాండ్. సో మా పని ఏంటంటే చెక్ పోస్ట్ దగ్గర ఫస్ట్ ట్రక్స్ బల్క్ వచ్చేసి క్యూ లైన్లో నిలబడిపోయి సో వెనక ముందు ఆక్యుపై చేసేసి ఎవరికి అందకుండా చేసేటటువంటి వ్యవస్థ లేకుండా ట్రక్ షీట్ ఉన్నవాళ్ళు స్లాటెడ్ టైంలో రావాలి, చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేయించుకోవాలి, లోపలికి వెళ్ళాలి. హండ్రెడ్స్ ఆఫ్ లారీస్ క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే అలా నిలబడతారో వాళ్ళ మీద ఎంవీ యాక్ట్ కింద పెనలైజ్ చేస్తాము. సో మేడం అన్నట్టు నాట్ అలౌడ్ వెహికల్స్ లిస్టులో కూడా పెట్టి డీటీసీకి సబ్మిట్ చేస్తాం. బికాజ్ దే ఆర్ ఆల్ ఐడెంటిఫైడ్ వెహికల్స్ బై డీటీసీ కాబట్టి ఏ వెహికల్స్ అయితే అలౌ చేయాలి అన్నది వాళ్ళకి రిపోర్ట్ పెడతాము. నాట్ అలౌడ్ 3 months వరకు మళ్ళీ అగైన్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్కి ఆ వెహికల్ నడిపిస్తాం. సో అదొక డిఫరెన్స్ క్రియేట్ చేయడానికి. సో రెండోది ఏంటంటే మేడం చెప్పినట్టు ఈ ఆధార్ బేస్డ్ శాండ్ డెస్టినేషన్ ఏంటి, ఇక్కడి నుంచి తీసుకుపోయిన తర్వాత డెస్టినేషన్కి పర్పస్ఫుల్గా వాడు రాసిన పర్పస్ ఏదైతే ఉందో దానికి యూటిలైజ్ చేస్తున్నారా లేదా అన్నది రెండో పాయింట్. దీంట్లో మాకు 10% చెక్ చేయమని అన్నారు. సో 10% చెక్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు మేము మన జిల్లాలో మాకున్న యంత్రాంగాన్ని అంతా యూజ్ చేసి కనుక్కుంటాం. దానికి కావాల్సిన ఎటువంటి రెగ్యులేషన్ చేయాలి, ఏం కేసులు పెట్టాలి, లేకపోతే వాళ్ళని బైండ్ ఓవర్ చేయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తాం. These are the 2 aspects we are taking. Reach దగ్గర, నెక్స్ట్ ఈజ్ డెస్టినేషన్ దగ్గర.
దీస్ 2 పాయింట్స్ తో పాటు ఫర్దర్గా ఎక్కడైనా ఇల్లీగల్ క్వారీయింగ్ జరిగి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ శాండ్ జరుగుతూ ఉంటే దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి ఎక్కడైనా దొరికితే విల్ బి వెరీ సీరియస్ అండ్ విల్ కీప్ ప్రాపర్ లీగల్ ప్రొవిజన్స్ అండ్ విల్ కీప్ దెమ్ ఇన్ ది జైల్. దెర్ ఇస్ నో డౌట్. సో ఓవరాల్గా కాన్సెప్ట్లో ఉన్నది ఏంటంటే మనము కామన్ మ్యాన్కి ఫ్రీ శాండ్ గవర్నమెంట్ పాలసీని వితౌట్ ఎనీ ఎక్స్ప్లాయిటేషన్ అందించగలగాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. సో సెప్టెంబర్ 11 నుంచి వచ్చిన తర్వాత ఇంకా టోటల్ స్ట్రీమ్ లైన్ అవుతుంది. అలాగే శాండ్ అవైలబిలిటీ, ఇప్పుడున్న శాండ్ అవైలబిలిటీ వాటర్ రిసీడ్ అయిన తర్వాత ఇంకా ఫ్రీ అవుతుంది. 8832417711. సో ఈ ఫుల్గా ఈ కాల్ సెంటర్ అనేది రన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మేము ఏవైతే సీసీ కెమెరాస్ అక్కడ మన స్టాప్ పాయింట్స్లో పెట్టామో ఆ ఫీడ్ కూడా మా కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉంది. సో ఇప్పుడు మరింత సీసీ కెమెరాస్ కూడా పెట్టుకుంటున్నాం బికాస్ చెక్ పోస్ట్ ఒకటి రన్ అవుతుంది కాబట్టి. సో మోర్ సీసీ విజిలెన్స్ ఉంటుంది. అండ్ ఈ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైనా ఏదైనా ఇష్యూ ఉంది అని అంటే దీనికి చేయండి. అదర్వైజ్ కలెక్టర్ వాట్సాప్కి ఫోటో అండ్ ఒక మెసేజ్ పెట్టండి. 10,000 వరకు ఉంది. పంగల పరువు అయితే 36,000 వరకు ఉంది. 36 మేడం గారు మీ వాట్సాప్ నెంబర్ ఒకసారి. ఆఫీస్ వచ్చినప్పుడు మేము వెహికల్స్ని కూడా ఆపడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఒక టెక్నికల్ కమిటీ వేసి ఎనీ ట్రాన్స్ఫర్కి అలౌ చేయొచ్చు, ట్రాక్టర్స్ అండ్ 6 tons అలౌ చేయొచ్చు అనేది ఒక డెసిషన్ తీసుకుంటున్నాం మా కాల్ సెంటర్ నుంచి. ఇప్పుడు అడ్రస్ కూడా ఒక